ప్లాట్ ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత, రేరా సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత, ప్లాట్ మార్కింగ్ అయిన తర్వాత నెంబర్ చూసి కొనడానికి మీరు ప్రయత్నం చేయండి. బియాండ్ దట్ మన లేఅవుట్లో బార్డర్ ప్లాట్స్ ఉంటాయి. బేసిక్గా బార్డర్ ప్లాట్లు తీసుకోవడం వల్ల, లేఅవుట్ మొత్తానికి బార్డర్ ప్లాట్స్ ఎక్కువ ఉండడం వల్ల అదర్స్ ల్యాండ్ వాళ్ళు రేపొద్దున రీసర్వే చేసినప్పుడు వాళ్ళకు 10 feet 20 feet జరిగింది అన్నప్పుడు ప్లాట్లోకి రావాల్సి వస్తుంది. మనం పార్కులు ఇచ్చి రోడ్ ఉండి తర్వాత మనం ప్లాట్ తీసుకుంటే వాళ్ళు పార్క్ని టచ్ చేసినా రోడ్డును టచ్ చేయలేరు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద వస్తుంది కనుక ఇష్యూస్ రావు. ఇంకొక విషయం ఏంటంటే బేసిక్గా మార్కెట్లో ఏం జరుగుతుంది, ఫార్మర్స్ దగ్గర నుంచి బిల్డర్ ల్యాండ్ తీసుకొని ఎంఓఈ తీసుకొని ఫార్మర్ దగ్గర నుంచి కస్టమర్కి రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. సపోజ్ ఫార్మర్కి ఈరోజు 10 years బాబో 10 years పాప ఉన్నప్పుడు రేపొద్దున 15-20 years తర్వాత మేజర్ అయిన తర్వాత కోకాపేటలో 100 కోట్ల ఎకరం అని చెప్తున్నప్పుడు మీరు ఉన్న ప్లేస్లో 10 సంవత్సరాల తర్వాత 10 కోట్ల ఎకరం అన్న అత్యాశతోటి కేసు వేయడానికి నా షేర్ రాలేదని కేసు వేస్తారు ఈజీగా. టోటల్ ప్రాజెక్టు మనకు ప్రొహిబిటర్లో వెళ్ళిపోతుంది. సో బిల్డర్ యాక్చువల్గా ప్రాపర్టీ ఓనరా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి.